మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్నేసి రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇక కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, వృశ్చిక రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ వృశ్చిక రాశి వారికి పంచమ చతుర్థ స్థానాలలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో ఒక 16 రోజులు, తదుపరి 15 రోజులు చతుర్థ స్థానంలోనూ సంచారం జరుగుతోంది. అయితే రాహు పంచమంలో కానీ చతుర్థంలో కానీ ఈ వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలరు. తద్వారా ఏమవుతుంది అన్నట్టయితే 5వ స్థానంలో ఉన్నప్పుడు పిల్లలు అంటే సంతానం యొక్క చదువు విషయంలో ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆటల్లో క్రీడల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు, గాయాలు చేసుకుంటారు, అలాగే చెడు స్నేహాలు చేసే అలవాటు ఉంటుంది, వచ్చే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి పిల్లల మీద. అట్లాగే తదుపరి వక్రగతి ద్వారా నడవటం రాహుకేతువుల యొక్క సాంప్రదాయం కాబట్టి ఆయన 5వ స్థానం నుంచి 4వ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఆ 4వ స్థానంలో కూడా శుభప్రదమైన ఫలితాలు ఏమి ఉండవండి. ఆ 4వ స్థానానికి అంటే తల్లి గారి యొక్క ఆరోగ్యం మీద కొంచెం బాధ పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే భూమి, గృహము, వాహనము ఇత్యాది వాటిల్లో కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు గృహం కానీ, స్థలం కానీ, కారు కానీ కొనాలనుకుంటే కూడా మిమ్మల్ని ఇది కొననివ్వడండి ఈ నెల రోజులు కూడా రాహుగ్రహం. తదుపరి ఆయన 4వ స్థానంలోనే మీకు సంవత్సరంన్నర పాటు ఆయన కూడా అక్కడ స్థిరంగా ఉంటారు. అనుకుంత రాహు యొక్క అనుగ్రహం ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరంన్నర పాటు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తారు. ఇకపోతే 5వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ నెలంతానే కాదండి, 2.5 సంవత్సరాల పాటు ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ 2.5 సంవత్సరాల పాటు అంటే మనం నెలపారి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల రోజులు ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు శని భగవానుడు. ఇకపోతే శుక్రుడు 5వ స్థానంలో నెలంతా కూడా ఉంటారు. ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తారు. అయితే అది ఎవరి మీద అంటే పిల్లల మీద బాగా ఉపయోగపడుతుంది. అలాగే కళాకారులు ఎవరైతే ఉన్నారో, అలాగే లలిత కళకు సంబంధించి
సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నృత్యం కావచ్చు, ఇట్లాంటి వీటిలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులుంటాయి. షేర్ మార్కెట్‌లో పెట్టేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలిస్తాడు. 5వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర భగవానుడు. ఈ విధమైన ఫలితాన్ని శుక్రుడి నుంచి మనం ఆశించవచ్చు. ఇక 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం 3 రోజులు. తదుపరి నెలంతా కూడా అంటే 3 రోజులు పోతే 28 రోజుల పాటు మొత్తం 6వ స్థానంలో సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో బుధుడి యొక్క సంచారం చాలా మంచిదండి. ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు గిప్పులు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతారు. ఫైనాన్షియల్‌గా నిలదొక్కుకోగలుగుతారు. అలాగే ఏ వ్యవహారం చేసినా చాలా చక్కటి ఫలితాలన్నీ పొందగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడు ఇస్తూ ఉన్నాడు. అదే విధంగా 6వ స్థానంలోనే రవి యొక్క సంచారం ప్రారంభమై 14వ తారీఖు వరకు ఉంటుంది. తదుపరి 7వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 6వ స్థానంలో అంటే మేషంలో సంచారం చేసేటటువంటి 14వ తారీఖు వరకు మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది. ఫైనాన్షియల్‌గా నిలదొక్కుకోగలుగుతారు. అప్పులుంటే తీర్చగలుగుతారు. ఏమైనా మొండి బాకీలుంటే వసూలు చేసుకోగలుగుతారు. ఆర్థికంగా మీరు బాగా నిలదొక్కుకోవడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు రవి ఇస్తూ ఉన్నారు. తదుపరి 15వ తారీఖు నుంచి సప్తమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. సప్తమ స్థానంలో అనుకూలమైన ఫలితాలు గోచార రీత్యా రవి ప్రసాదించజాలడు. అక్కడ మీకేమవుతుందంటే కాస్త భార్యాభర్తల మధ్యన, భాగస్వామి వ్యాపారం చేసుకునే వారి మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ మాట వారికి పొసగదు. వారి భావాలు మీకు సరిపడవు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. అలాగే గురువు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 7వ స్థానంలో చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలమైన పరిస్థితి ఆయన కల్పిస్తారు. అట్లాగే అక్కడ 9దో తారీఖు వరకే మాత్రమే ఉంటారు. మే 9 వరకు. తదుపరి అష్టమంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అష్టమంలో ఇంచుమించుగా ఈ నెలనే కాదండి. మిగతా ఈ 15 రోజులనే కాకుండా మొత్తం సంవత్సరం అంతా కూడా గురువు ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలత లేదు అని చెప్పవచ్చు. అందులో సందేహం లేదు. గురుబలం లేకపోతే మనకేంటంటే మంచి మంచి కార్యాలన్నిటికీ కూడా ముందుకు వెళ్ళడానికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులుంటాయి. అలాగే రాజదండన, అట్లాగే కొంతమందికి పెద్ద కష్టం రావటము, కొంతమందికి ఈ దుర్మరణం పాలవటము, లేదా మామూలు మరణం కూడా పొందే అవకాశం ఉంటుంది. అవమానాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే కర్కాటకంలో అంటే భాగ్యస్థానం అవుతుంది. ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల నెలంతా ఉంటారక్కడే. ఆయన వల్ల కూడా ఏ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి హ్మ్, ఫలితాలు ఆశించక్కర్లేదు మనము. అక్కడ మనకి ఈ ఏంటంటే 9వ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్యం మీద దెబ్బతీయటము, అలాగే ధనం ఖర్చవ్వటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం, వాహన సౌఖ్యం లేకపోవటం, ఇట్లాగే గృహ సౌఖ్యం ఇవన్నీ పొందడం ఎందుకనో కారణాలు అనేకం ఉండొచ్చు. మొత్తం మీద ఆ సౌఖ్యాలను మనం దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజ భగవానుడు ఈ నెలంతా కూడా కల్పిస్తూ ఉంటారు. ఇకపోతే కేతు గ్రహ సంచారం గనక మనం తీసుకున్నట్టయితే దశమ, ఏకాదశ స్థానాలలో అంటే మొట్టమొదటి ఏకాదశి స్థానంలోనే సంచారం 16వ తారీఖు వరకు చేస్తున్నారు. తదుపరి వక్రగమనం కాబట్టి ఆయన తదుపరి దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ధనాదాయం పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా కూడా చాలా అన్నిట్లో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఆయన. ఈ 16వ తారీఖు వరకు కూడా అందిస్తారు అట్లాగే. తదుపరి ఈయన దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. దశమ స్థానంలో కేతు గ్రహం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. ఇక్కడ నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఈ నెల ఫలితాలు కాబట్టి చెప్పుకుంటున్నాము కానీ నిజానికి సంవత్సరన్నర పాటు ఆయన అక్కడే సంచారం చేస్తూ ఉంటారు. అక్కడ మీరేంటంటే ఉద్యోగపరమైన, వృత్తిపరమైన సరైనటువంటి ఆదాయం రాకపోవటము, శ్రమకి తగినటువంటి ఫలితం లభించకపోవటము, శ్రమ ఎక్కువైపోతూ ఉంటుంది, ఫలితం తక్కువైపోతూ ఉంటుంది. అదే కాకుండా అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏదో సేల్ ట్యాక్స్ వాళ్ళనో, ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్ళ రేటనో, మరోటో లేదా కల్తీ సామాన్లు ఏదో కల్తీ సామానుల్లో కల్తీ జరిగితే వచ్చే ఏదో ఒకటి ఎవరో అప్పులు తీసుకెళ్ళి నలుగురికి ఎగ్గొట్టటము, ఏదో రకంగా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మనకి కేతు ఇక్కడ దశమ స్థానంలో మనకి కల్పిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు రాహు యొక్క గాని, కేతు యొక్క ఫలితాలు గాని మనకి ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలత లేదు. కాబట్టి ఈ శని యొక్క అనుకూలత కూడా లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరము. మొత్తం మీద నవగ్రహాల యొక్క శ్లోకాలో, బీజాక్షరాలు ఏవో చూసుకోండి. వీలుంటే జాతకం రాయించుకోండి నిష్ణాతుల చేత. మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. ఆ విధంగా రాయించుకుంటే దానికి దీనికి అనుసంధానం చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే మంచి రిజల్ట్ ఏంటనేది మనకు ఖచ్చితంగా తెలిసే అవకాశం, చాలా వరకు ఖచ్చితంగా తెలిసే అవకాశం మనకి గోచరిస్తూ ఉంటుంది. ఏదైనా రోజు
నవగ్రహాలకు సంబంధించి ఏదో చదువుకోండి. శుభం భూయాత్.